సో విశాఖకి సంబంధించి అక్కడ ఉన్న భవనాలన్నీ కూడా తన సొంత ఆస్తులుగా తను అనుభవించడానికి ఒక విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు అంటూ చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవాల గురించి మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి. సో ఏం జరుగుతోంది? ఇది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వాలు మారినా ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా వాళ్ళు ఉండే స్థలం అలాగే అతిథుల కోసం అనేది ఇప్పుడు కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడే చాలా కేటగారికల్గా వైఎస్ జగన్ సర్కార్ చెప్పిన అంశం. ప్రస్తుతం ఇది ఆయన సొంత భవనాలుగా చిత్రీకరింపజేస్తున్న ప్రయత్నం. ఏం చెప్తారు? రుషికొండపై అంతర్జాతీయ ప్రమాణాలతో గత ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలపై తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారంటూ తప్పుడు ప్రచారానికి తెగబడింది. వాస్తవానికైతే రుషికొండ మీద హరిత రిసార్ట్స్ ఉన్నాయి. అవి పాతబడడంతో అవి ప్రమాదకరంగా మారడంతో కొత్త భవనాలను నిర్మించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 400 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లోనే 2021 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారాన్ని అందించింది. ఏ ఉద్దేశంతో ఈ భవనాలను నిర్మిస్తున్నామని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరంలో ఒక ఐకానిక్ భవనాన్ని అంతర్జాతీయ పర్యాటకుల్లో ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ భవనాలను నిర్మించడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత తామేదో సాధించినట్లు తప్పుడు ప్రచారానికి తెగబడుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భవనాలుగా, సొంత భవనాలుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా తరలివస్తున్నాయి. అది ప్రభుత్వ ధనంతోనే ప్రభుత్వ స్థలంలోని ఈ భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఏ అవసరాలకైనా దీన్ని వాడుకోవచ్చు. ప్రధానమంత్రి మన విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంలో కానీ, లేదంటే రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ వచ్చిన సందర్భాల్లో వీటిని అతిథి గృహంగా వాడుకోవచ్చు. అయితే దీన్ని పక్కన పెట్టి కేవలం మాజీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఆయన సొంత ధనంతో ఈ భవనాలను నిర్మించినట్లు కూడా తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రజలను మభ్యపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి భవనం సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా ఒక గొప్ప భవనాన్ని నిర్మించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఐకానిక్ భవనం ఉండే విధంగా రుషికొండ మీద ఒక నిర్మాణాన్ని చేపట్టారు. దాన్ని అందరూ కూడా గౌరవించాలి, లేదంటే గర్వపడాలి, గొప్ప భవనాన్ని నిర్మించారని. కానీ దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో 700 కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తే అది వర్షానికి కారిపోయే పరిస్థితి ఏర్పడింది. బకెట్లతో నీళ్లు తోడుకునే పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న సిబ్బంది వర్షం పడుతున్న సమయంలో అక్కడున్న నీటిని ఎత్తుతోడి పరిస్థితి అయితే కనిపించదు. కానీ దీనికి భిన్నంగా శాశ్వతంగా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భవనాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రము ఇది జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఉండడం కోసమే నిర్మించుకున్నారనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవం మాత్రం ఇది కాదు. అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన భవనం మాత్రమే. హరి రైట్ నాయుడు. సో వాస్తవాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి 2014కి వెళ్తే కనుక కరకట్టలో ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్కి ఖర్చు పెట్టింది ఎంత? దాదాపు 40 కోట్లు. మరి అది ఒక ప్రైవేట్ భవనం, కేవలం అద్దె చెల్లిస్తూ ఆయన అక్కడ ఉంటున్నారు అనేది చాలా సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో కూడా చెప్పిన అవసరం. మరి దానికి 41 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? అంటే ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి ఆ ఖర్చు అవుతుంది అనుకోవాలా, లేదంటే శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? మరి తాత్కాలిక భవనానికి ఆ విధంగా ఖర్చు పెట్టినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన సొంత ఇంటి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఆయన పార్క్ హయత్ హోటల్లో ఉన్నారు. ఆ పార్క్ హయత్ హోటల్కి ఆయన చెల్లించిన బిల్లు కోట్లలో ఉంది. అప్పుడు సచివాలయానికి వాస్తు రూపేణా ఆయన ఖర్చు పెట్టింది అక్షరాల 35 కోట్లు. మరి వీటిని వృధా ఖర్చులు అందామా, లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వ భవనాలుగా ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రి ఉండడానికి లేదంటే అతిథులు ఉండడానికి ఏర్పాటు చేసిన ఈ భవనాలు ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాల్సిన అవసరం ఉందా లేదా? 500 కోట్లలో నిర్మించిన ఈ అద్భుత కట్టడాల్ని ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలా వద్దా? వ్యూవర్స్, యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్.